అసలు హేరోదుకి ప్రభు వారికి ఉన్న అనుబంధం చెప్పండి పోనీ ఆ అనుబంధం కాదు, సంబంధం ఏంటంటే యూదుల రాజుగా పుట్టినవాడు అనగానే ఆయన కోపం వచ్చింది. అప్పటికే తన కుమారులను చంపేశాడు యూదుల రాజుగా పుట్టింది యేసు ప్రభు. హేరోదు ఉన్నటువంటి ఆయన కూడా యూదుల రాజు అప్పటికి పరిపాలిస్తున్నాడు. అప్పటికే తనకు పోటీ వస్తారేమోనని ఆయనకు చాలా మంది భార్యలు ఉన్నారు. అంటే హేరోదుకు ఉన్న కోపం ఏంటంటే నాకంటే గొప్పవాడు ఒకడు పుట్టాడు, ఆయన నేను చంపాలి, నా సింహాసనానికి ఇబ్బంది ఏమో, ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ అందింది. అవును, అప్పటికే ఆయన కుమారులను చంపేశాడు ఆయన. ఏది ఆ భార్యలు ఏమైనా కుట్ర చేసి వారి కుమారులు సింహాసనం ఎక్కిస్తారేమో అని, కుమారులు ఉంటే నాకు థ్రెట్ అనే ఉద్దేశంతో కుమారులే చంపినటువంటి కఠినాత్ముడు. అలాంటి సందర్భంలో యూదుల రాజుగా ఇంకొకటి పుట్టాడు అనగానే యేసు ప్రభు మీద కక్ష పెంచుకొని ఆయన లేకుండా చేయాలి, ఆ ఆలోచన కూడా లేకుండా చేయాలి, నేను తప్ప ఇంకో రాజు ఉండకూడదు అనేటువంటి దాంతో యేసు ప్రభుని చంపడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత యేసు ప్రభు తల్లిదండ్రులకి దేవదూత ప్రత్యక్షంగా వారిని ఐగుప్తుకు నడిపించడం, వాళ్ళు అక్కడికి వెళ్ళడం, ఈలోపు హేరోదు చనిపోవడం, ఇదంతా జరిగింది. హేరోదు ఎలా చనిపోతాడు? ఆయన పాదంలో జబ్బు ఉంటే, అంటే ఆరోగ్యం బాగలేక ఆయన నడుస్తూ ఉండగానే ఆయన కాళ్ళలోంచి పురుగులు కింద పడేవంట. అంత భయంకరమైన స్థితికి వచ్చాడు. అప్పుడు కొడుకు అనుకుంటాను, ఆయన కొడుకు గట్టిగా తంతే, అంటే ఆ కోపంలో తంతే అలా కిందికి దొర్లుకుంటూ వచ్చి కింద పడి చచ్చిపోయాడు. అలా హేరోదు చనిపోయాడు.